Namaste friends, welcome to Unlocking Your Potential. Are you ready to discover the incredible abilities within you waiting to be unleashed? Let's embark on this journey together and unlock the doors to your greatness. Unlocking your potential అనేది మీ లక్ష్య సాధనకు మీరు చేసే ఒక పయనం మాత్రమే, గమ్యం కాదు. మీ లక్ష్య సాధనకి మీలో ఏ అంశాలు కలిగి ఉండాలో దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. జీవితం మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అని అందరి భావన. కానీ ఈ భావనలోనే నిరాశ నిస్పృహలు నిండి ఉన్నాయి. మనం అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి కృషి చేయడమే జీవిత లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో మిమ్మల్ని మీరు ఏ విధంగా మర్చుకోవాలో తెలుసుకుందాం. నెంబర్ 1, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ ఎనీథింగ్ యు సెట్ యువర్ మైండ్ టు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ టాలెంట్స్ అండ్ యువర్ స్ట్రెంగ్త్స్. Your thoughts shape your reality. Choose positively, confidence and self-empowerment. మిమ్మల్ని మీరు నమ్మండి, మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే వేరే వాళ్ళ నుండి రెస్పెక్ట్ ఆశించడం కూడా వ్యర్థమవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ ప్యాషన్కి గౌరవం ఇవ్వండి. మీ టాలెంట్కి గౌరవం ఇవ్వండి. మీ ఆశయాలను నెరవేర్చుకునే దిశగా మీ ఆలోచన, మీ కాన్ఫిడెంట్ ఉండాలి. ఒక్క విషయం గుర్తుంచుకో, నేను తప్పకుండా సాధించగలను అనే నమ్మకం నీలో ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. ఎస్, ఐ కెన్ డూ అనే సెల్ఫ్ మోటివేషన్ నువ్వు తప్పకుండా కలిగి ఉండాలి. నెంబర్ 2, ఐడెంటిఫై యువర్ ప్యాషన్. వాట్ ఇగ్నైట్స్ యువర్ ఫైర్? వాట్ మేక్స్ యువర్ హార్ట్ సింగ్? Pursue your passion and watch your potential soar. Don't let fear hold you back. Take the leap and explore your interests. You never know where they might lead. నీలో ఉన్న టాలెంట్ ఏమిటి? నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు నీ జీవితంలో ఎటువంటి గుర్తింపుని పొందాలని భావిస్తున్నావు? ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక టీచర్గా, ఒక ఇంజనీర్గా లేదా ఒక క్రియేటర్గా ఏ విధమైన గుర్తింపు నువ్వు పొందాలనుకుంటున్నావు? నీలో నువ్వు నీ టాలెంట్ని వెతుక్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక విషయం గుర్తుంచుకో, నీకు ఇంట్రెస్ట్, కాన్ఫిడెంట్ ఎటువైపు ఉందో అటువైపు మాత్రమే నీ పయనం ఉండాలి. అటువైపు మాత్రమే నీ వాల్యుబుల్ టైంని నీ లక్ష్య సాధనకు స్పెండ్ చేయాలి. నెంబర్ 3, ఎంబ్రాస్ యువర్ ఛాలెంజెస్. గ్రోత్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. Embrace challenges as opportunities to learn and evolve. Every setback is a setup for a comeback. Learn from failures and keep moving forward. మన లక్ష్యాన్ని మనం సాధించాలన్నా, మన ఆశయాలను మనం నెరవేర్చుకోవాలన్నా మనలో దృఢ సంకల్పం అవసరం. ఏది అరటిపండు ఒలుచుకు తిన్నంత ఈజీగా మనకు అందదు. కొన్ని ఒడిదుడుకులు, అవమానాలు, ఆకలి దప్పులు, కొన్ని చెప్పుకోలేని సంఘటనలు, వీటన్నిటిని దాటి నువ్వు పయనిస్తేనే చివరికి నీ గెలుపు నీకు జోహార్లు అంటుంది. గుర్తుంచుకో, ఒక మెట్టు కిందికి దిగేది 10 మెట్లు పైకి ఎక్కడం కోసం. ఫెయిల్యూర్ని చూసి కుంగిపోకు. ఫెయిల్యూర్ నీకు వరం. ఫెయిల్యూర్ నిన్ను సక్సెస్ వైపు నడిపిస్తుంది. అసలు ఫెయిల్యూర్ చూడని సక్సెస్ నువ్వు సాధించని లక్ష్యం. ఆ విషయం గుర్తుంచుకో. నెంబర్ 4, టేక్ యాక్షన్. Potential remains dormant until action is taken. Start small, start now and watch momentum build. Consistency is key. Show up every day, put in the work and celebrate your progress. నీకున్న టైంని వృధా చేసుకోకు. టైం విలువ తెలుసుకో. నీ ఏజ్, నీ స్తోమత, నీ పరిస్థితి ఏది నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డురావు. నీకుండాల్సింది కాన్ఫిడెంట్. హార్డ్ వర్క్ అనేది అలవాటుగా మార్చుకో. చిన్నగా మొదలుపెట్టు. నీ పని పట్ల నువ్వు హానెస్ట్గా ఉండు. రేపు, ఎల్లుండి, వచ్చే నెల, వచ్చే సంవత్సరం కాదు, ఈరోజు, ఇప్పుడు, ఈ క్షణం నుండే నీ లక్ష్య సాధన కోసం నువ్వు పనిచేయడం మొదలుపెట్టు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నీ దృష్టి నీ లక్ష్యం వైపే ఉండాలి. ఆ విషయం గుర్తుంచు.